కావ్య పెళ్లి చేసేకుండా ఊరికే ఏమి ఇంకా ఇంట్లో పెట్టుకొని చెయ్యాలి మా ఆంటీ నా పెళ్ళికి స్పాన్సర్ చేస్తారంట, నేను పెళ్లి చేసుకునే రెడీ కదా ఆంటీ. నేనెందుకు మా స్పాన్సర్ చేస్తా, ఊరికే తమాష్ చేసిన. అక్క టీ పెట్టుకొని ఇస్తాను. ఓ టీ వల్లేనా కావ్య ఇంత నల్లగా అయిపోయింది? ఆంటీకి పాల్లో టీ పౌడర్ వేయద్దు, ఆంటీకి ఫెనాల్, దానివల్ల ఆంటీ ఇంత గ్లోగా ఉండరు కదా ఆంటీ. రీసెంట్ గా కార్ కూడా కొనింది మా పాప. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హర్. సెకండ్ హ్యాండ్ కారే కదా, అయినా అమ్మే వాళ్ళు మోసం చేస్తే అబ్బా చాలా రిస్కీ. ప్రపంచంలో ప్రతి ఒక్కరు మీలాగే మోసం చేస్తారనుకునేది తప్పు కదా ఆంటీ. ఏమి ఇల్లు ఇంత చిన్నగా ఉంది? ఆంటీ మీరు ప్యాలెస్ లో ఉంటారా? ఆంటీ ప్యాలెస్ లో ఉంటారని మనకు చెప్పలేదు కదా. మొన్న మీ కావ్యాని వేరే ఒక అబ్బాయితో చూసిన. ఆంటీ తను జస్ట్ నా క్లాస్మేట్, అయినా నా ఫ్రెండ్స్ అంతా మా ఫ్యామిలీకి ఆల్రెడీ తెలుసు. ఆవిడ ఫ్రెండ్స్ అందరూ మాకు తెలుసు. నీకే మీ కూతురు బాయ్ ఫ్రెండ్ గురించి తెలియదు అనుకుంటా. ఇద్దరు కలిసి సినిమా కూడా వెళ్ళారు. జస్ట్ ఇప్పుడే స్టోరీ కూడా పోస్ట్ చేసింది. ఫస్ట్ ఆ సంగతి చూడండి ఓకేనా? అయ్యో అవునా, ఏ థియేటర్ లో? అదే ఆంటీ మన ఏరియాలో బాలాజీ థియేటర్ ఉంది కదా, ఆడ. వెళ్ళండి, ఇప్పుడే కలుస్తారు ఇద్దరు. సరే అక్క నేను బయలుదేరుతాను. అయ్యో పర్వాలేదు, కూర్చోండి. ఎవరికి చెప్పదమ్మా ప్లీజ్. ఇంటికి వచ్చిన వాళ్ళతో ఎవరైనా ఇట్లా మాట్లాడతారు కదా. మన ఇంటికి వచ్చి మనల్ని క్రిటిసైజ్ చేస్తా ఉంటే వాళ్ళకి ఇలాంటి ఆన్సరే పర్ఫెక్ట్. సైలెంట్గా ఉంటేనే తప్పు. ఇది కరెక్ట్గా చెప్పావయ్యా.